బ్రహ్మణస్పత ఆనే శృణ్వన్మో సత్యనారాయణుని సేవకురారమ్మ దేవానికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ స్వామినే నమః ఇది ధ్యానంతో ప్రేమి త్యావాహంతో ప్రేమి ఆసనార్థే అక్షరంతో ప్రేమి మల్లక్షంతులు భుజదులు మహాలక్ష్మి వారి దాన్ని మాతం నమామి కమలే కమలాయతాక్ష శ్రీ విష్ణు కమలవాసని ప్రమత స్నాపయామి స్నాపయామి शुक्रमसि ज्योतिरसि तेजोसि देवो चित्रेण पवित्रेण सूर्यस्य रश्मिभिः आद्येन स्नपयामि नीडभवत्याय नमः ओम शनैश्चराय नमः स्वादपवस्त्यरियाय जिन्मने स्वादरिन्द्राय सुहवे नाम्ने स्वादन्मित्राय वरुणाय वायवे बृहस्पतये मधुमगं मदाभ्यः सा शर्करा भवन्तु तच्छर्करानागं वज्रो नैव शर्करा शर्करया स्नपयामि शर्करया स्नपयामि या फलनीर्या अफला अल्पाया तर्पिणेः बृहस्पतिप्रसूदा स्नानोमं छन्द्वगुं हसः इति फलोदकेन स्नावुत् ओम दक्षिण्यो रावणीमहे गातुं लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रयोक्यतुर्विरीं सरसिजां वन्दे मुकुन्दप्रियां मातं नमामि कमले कमलायताक्षि श्रीविष्णुः सांग सपरिवार सत्वं देवता सहित आवाहितोताभ्यो नमः फलोदकेन पंचामृतेन शुद्धोदकेन स्नापयित्वा फलोदकेन पंचामृतेन स्नापयित्वा शुद्धोदकेन स्नानं तापोधिष्ठानं योगभवस्थानं उज्जेतधारणा महेरणाय चक्षसे योगस्यभतमो रसस्य भार्यते हनः विशतीर्भमातनुवावर्को वर्को दैवो ಅದು ನಿಂತಿದ್ರೇನ ಅಪ್ಪಿ ಆಪಿ ರಾಪೋ ಆಪೋ ಆಪೋ शुद्धोदकेन स्नापयित्वा आवाहितसर्वदेवताभ्यो नमः फलोदकेन पंचामृतेन स्नापयित्वा फलोदकेन गावो भवन्तु नः इति पादयोः पादयोः क्रमे हस्तयोः ऊर्ध्वं क्रमे उपचारिकेन स्नानं ఏమండి కొబ్బరి నీళ్ళకు వచ్చిన గిన్నె ఇవ్వరా తర్వాత ఈ కొంచెం यस्य नित्यातनामोक्त्यातः पूजाक्रियादिषु न्यूनं सम्पूर्णं काम्यादि सद्यो वन्दे त्वमच्युतं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वर నిత్య నీ ఫేస్ చూపి ఒకసారి కనపడదా ఇంటికి నిత్య నీ ఫేస్ చూపిరా
దండం పెట్టు దేవుడిని. క్లిప్ పెడితే వస్తుంది ఏమంటే స్వామి ఈ సాంకేతిక వీడియో వేయండి. ఇది పెట్టు పాప. ఎత్తుకొని పైకి అనుకోమా. ఓకే ఓకే మంచి నీళ్ళు వేసేయండి. సాంగ సపరివార సూత్రం దేవతా పూజ చవసన్నే చేసి మహేశ్వరార్పణ సువర్ణ సిద్ధ సువర్గం సుకృతం వస్తూ నా పంచాం పెంపుడు దాని పనులు కానీ ఇంకేదైనా ఒకే రకం పనులు ఇవ్వండి. ఒకే రకం వెళ్తే ఫస్ట్ కబోర్డ్ ఓపెన్ చేయగానే పింక్ బాక్స్ ఉంటుంది. దాంట్లో మా హెయిర్ క్లిప్ మీరు ఇద్దరు కలిసి చెప్పండి. ఒకే ఒకేసారి చెప్పండి. ఇదం ఫలం మయా దత్వా స్థాపితం పురతః తవ తేన మే సఫలావాప్తి భవేతు జన్మని జన్మని సాంగ సపరివార సత్యనారాయణ స్వామినః. పెట్టండి. ఫలప్రదానం తుభ్యమహం కేంద్ర పెట్టండి. చివరికి తుభ్యమహం సంప్రదే నమమాధావృతం సుకృతమస్తు. పూజాధ్యాన సమాప్త కథా ప్రారంభం జాతండి పైపోతుంది. అథ కథా ప్రారంభ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం చేసుకోండి. పూజా విధానం జరిగిపోయింది. కథ అనేది ప్రారంభమవుతుంది. ఓం సాంగ సపరివార సత్యనారాయణ మహారాజుకి రమణ గోవిందో. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గణరాజ సరస్వతి రవిపుత్ర బృహస్పతి వాగ్దేవి వాక్కుందే హిమే ఏకదా నైమిషారణ్యే ఋషి శౌనకాదయః ప్రప్రచ్ఛుదాంతం సర్వే సూతం పౌరాణికం ఖలు వ్రతేన తపసా కిం వా ప్రాప్యతే వాంఛితం ఫలం తత్సర్వం శ్రోతుమిచ్చామి కథయస్య మహామునే. ఇలా శ్లోకాలు చెప్తే అర్థం కాదు కాబట్టి వివరణ అన్నమాట. ఇప్పుడు పూర్వకాలంలో మనకు అన్ని అరణ్యాలే ఉన్నవి. నైమిషారణ్యమని గుహారణ్యమని చెంపకారణ్యమని బదరికారణ్యమని ఇట్లాంటి అరణ్యాల్లో అతి పవిత్రమైన అరణ్యం ఏంటంటే నైమిషారణ్యం. మరి ఇవన్నీ వదిలిపెట్టి అదొక్కటే ఎందుకు పవిత్రత చేకూరున్నాయి అంటే పూర్వం తపస్సు చేసుకునే మహామునులు అందరూ కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఈ విధంగా అడిగారు, స్వామి మేము తపస్సు చేసుకోవడానికి అనువైన ప్రదేశాన్ని సూచించండి అని చెప్పేసి అడగ్గా అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడు, నాయనారా నా చేతిలో నైమిషం అనే చక్రం ఉంది. ఈ చక్రం ఏ ప్రాంతంలోకి అయితే వెళ్ళబడుతుందో అక్కడికి వెళ్ళి మీరు తపస్సు ఆచరించండి అన్నారు. అందరూ చూస్తూ ఉండగా శ్రీ మహావిష్ణువు చేతి నుంచి వెలువడి ఉండే నైమిషం అనే చక్రము పంజాబ్కు 70 కిలోమీటర్ల దూరంలో పడిపోయింది. నైమిషం అనే చక్రం పడటం వల్ల ఆ ప్రాంతానికి నైమిషారణ్యం అనే పేరు వచ్చేసింది. చక్రం పడ్డ చోట ఇప్పటికీ కూడా ఉంది సరస్సు తీర్థం అంటే కొలను. ఆ దాంట్లో ఉన్నటువంటి నీటికి విశేషం ఏంటంటే ఒక్క బిల్వలను వేస్తేనే నీళ్ళలో మునిగిపోతుంది. అగో అంతలా వేసినా కానీ నీళ్ళలో తేలుతూనే ఉంటుంది అన్నమాట. అంతటి శక్తివంతమైనటువంటి యొక్క నీరు అది. అయితే శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగా మహామునులందరూ కూడా ఆ యొక్క అరణ్యంలో కూర్చొని తపస్సు ఆచరిస్తున్నారట. అయితే వాడితో ముక్కు మూసుకొని తపస్సు చేసుకోవడం కాదు, మానవులకు ఉపయుక్తమైన ఎన్నో విషయాలు ధార్మిక సంబంధమైన చర్చలు చేసి తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తం చేశారు. ఆనాడు చర్చకు వచ్చిన అంశం ఏంది అంటే ఏ వ్రతం చేస్తే ఏ తపస్సు చేస్తే మానవులు కోరిన కోరికలు తీరుతాయి అనే ఆలోచన కలిగిందట. ఎవరికి ఇటువంటి ఉపాయం తట్టలే. వాళ్ళందరూ కలిసి మునిశ్రేష్ఠులకు సూత పౌరాణికులు అడిగారు. ఆ సూత మహాముని ఈ విధంగా చెప్తున్నాడు, నైలారా మీరు చక్కటి ప్రశ్న అడిగారు. ఇదే ప్రశ్నను నారద మహాముని శ్రీ మహావిష్ణువు దగ్గర వీళ్ళు తెలుసుకున్నాడు. ఆయన నాకు చెప్పాడు, నేను మీకు చెప్తున్నాను. భక్తి శ్రద్ధల చేత వినవలసింది అని సూతవాచ. సూతమహాముని విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. ఏకదా నారదాయోగి ప్రాణుగ్రహకాంక్షయ పర్యటన వివిధ లోకాన్ మత్స్య లోకముపాగత. ఒకనొక సమయమందు నారద మహాముని 14 లోకాలు తిరుగుతున్నాడు. మనకు భూమికి పైన 7 లోకాలు ఉంటాయి, భూమితో సమానంగా కింద 7 లోకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏకకాలంలో సంచరించేవాడు ఎవరై అంటే ఒక్క నారద మహాముని. అలా సంచారం చేస్తూ భూలోకానికి వచ్చేసరికి మానవుల యొక్క స్థితిగతులు ఎట్లా ఉన్నవి చెప్పనలవి కాకుండా మనం కనుక కరోనా కాలంలో ఎంత కష్టాన్ని అనుభవించామో అంతకంటే ఎక్కువ కష్టాన్ని అనుభవిస్తున్నారట. మరి ఈ కష్టాన్ని తీరే మార్గం లేదని చెప్పేసి అనుకున్నాం. మనం ఏం చేసాం, టీకాలు అవన్నీ ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఆనాటి కాలంలో అంతా కూడా భక్తిపూర్వకమైనటువంటి యొక్క ఉపశమనాలే.
మరి ఇదే విషయాన్ని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి అడగగా ఇప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్తాడు కనుక మానవుల కష్టాలు తీరాలంటే సత్యనారాయణ విష్ణు వాంఛితార్థవరప్రద కోరిన కోరికలు తీర్చేటువంటి ఒక వ్రతం అయ్యా సత్యవ్రతం. ఆ వ్రతాన్ని ఆరంభించినట్లయితే మానవుల కష్టాలు నీతి బాధలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పగా అప్పుడు నారద మహర్షి గారు స్వామి వ్రతం పేరు చెప్పారు బాగానే ఉంది, ఏ రోజున చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి అడిగినప్పుడు మళ్ళీ భగవంతుడు ఈ విధంగా చెప్తున్నాడు, నారద ఈ యొక్క వ్రతాన్ని అన్ని వర్ణముల వారు ఆరంభించవచ్చు. తర్వాత వ్రతానికి కావాల్సిన మంచి రోజు చెప్తున్నాడు, మాఘేవా మాధవే మాసే కార్తీకేవా శుభదినే. మాఘమాసం కానీ కార్తీక మాసం కానీ మధుమాసం అంటే వైశాఖ మాసం, ఈ 3 మాసాలలో ఎప్పుడు వ్రతం చేసిన అమితమైన పుణ్యం లభిస్తుందట. అంతేకాకుండా ఈ మాసాలలో కూడా ఇంకా విశేషమైన రోజులు ఇచ్చాడు. ఏంటంటే ఏకాదశ్యం పౌర్ణిమాయం రవిసంక్రమణే పివా. ఏకాదశి తిథులందు కానీ ఈనాటి కార్తీక పౌర్ణమి ఇట్లాంటి పౌర్ణమి తిథులందు కానీ రాదది. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం మౌనాయ నమః, ఓం మీరు అలంకరించండి. శ్రీధరాయ నమః, వృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శ్రీధరిషణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం సత్యనాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం గౌతమాయ నమః, ఓం అదోక్షజాయ నమః, ఓం ఆరసింహాయ నమః, ఓం అత్వయ నమః, ఓం అంతరాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాన్ సమర్పయామి. ఓం నమః శివాయ, శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభువే నమః, ఓం వినాయకాయ నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం సపర్ద్రే నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం ఖట్వాంగినే నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం భవాయ నమః, ఓం శివాయ నమః, ఓం త్రిలోకేశాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శివాప్రియాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం కాపాలయ నమః, కామాలయ నమః, అంధకాసురసుధానాయ నమః, ఓం గంగాధరాయ నమః, లలాటాక్షం కాలకాలం కృపానిధనం భీమాయ నమః, పరశుహస్తాయ నమః, రూపపాణినే నమః, జటాధరాయ నమః, కైలాసవాచినే నమః, ఓం కవచనే నమః, ఓం కఠోరాయ నమః, ఓం త్రిపురాంతకాయ నమః, ఓం వృషాంకాయ నమః, ఓం వృషభారూఢాయ నమః, ఓం భస్మోద్ధోళిత విగ్రహాయ నమః, ఓం త్రయీమూర్తయే నమః, ఓం ఖండవర్షవే నమః, ఓం అజాయ నమః, ఓం పాశ విమోచకాయ నమః, ఓం మృడాయ నమః, ఓం పశుపతయే నమః, ఓం దేవాయ నమః, ఓం మహాదేవాయ నమః. ఇతే నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షరాన్ సమర్పయామి. తదంగా ధూమాఘ్రాపయామి. దశాంగం గులోపేతం సుగంధి సుమనోహరం. ఈ క్రమం అనుకుంటుంది. ఓం ఇంద్రాయ నమః, ఓం అగ్నయే నమః, ఓం యమాయ నమః, ఓం నిరుతయే నమః, ఓం వరుణాయ నమః, ఓం వాయవే నమః, ఓం కుబేరాయ నమః, ఓం ఈశానాయ నమః. ఇప్పుడు స్వామివారి దగ్గర వేయండి. కేశవాయ నమః అంతే 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 రెండు. కేశవాయ నమః పాదం పూజయామి, గోవిందాయ నమః గుల్భో పూజయామి, ఇందిరావతే నమః జంఘే పూజయామి, అకువాహనాయ నమః ఊరు పూజయామి, విశ్వస్రవతే నమః కరి పూజయామి, కుక్షిష్టాచల భవనాయ నమః లక్ష్మీ వక్షస్త్రం పూజయామి, శంఖు చక్ర గదా శాలిని నమః బాహుం పూజయామి, కంబు కంఠాయ నమః కంఠం పూజయామి, పూర్ణేంద్ర విభక్తాయ నమః వక్త్రం పూజయామి, కుందపుత్రుల దంతాయ నమః దంతాన్ పూజయామి, నాసికాయ మోక్షాయ నమః నాసికం పూజయామి, సూర్య చంద్రాగ్ని ధారణే నమః నేత్రం పూజయామి, సహస్రశిరసే నమః శిరః పూజయామి, భారచంద్రాయ నమః లలాటం పూజయామి, సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి, సాంగ సపరివార సత్యనారాయణ సాంగ సపరివార సత్యనారాయణ స్వామి నమః. ఇది నానా సర్వాణి అంగాన్ని పూజయామి. అథ ప్రకృతి పుష్పాల దగ్గర పెట్టుకోండి. ఓం ప్రకృత్యై నమః. వృక్షంకి బిల్వ వృక్షం కింద స్థలశుద్ధి చేసుకొని యొక్క వ్రతాన్ని ఆరంభిస్తుంటే రాజా దుష్పాపి తర్పేణ నగతం మహారాజు గర్వంగా చూస్తున్నాడే కానీ అక్కడ వెళ్ళలే, అక్కడ నమస్కారం చేయలే. హాయిగా తన గుడారంలోకి వెళ్ళి నిద్రపోతున్నాడు. గొల్ల పిల్లల వ్రతం ఆసాంతం పూర్తి చేశాడు. తీర్థము ప్రసాదం తీసుకుందామని ఒక పిల్లవాడు చెప్పాడు. మన ప్రత్యక్ష దైవమైన మహారాజు పక్కనే ఉన్నాడు. అతనికి తీర్థం ప్రసాదం పెట్టకుండా మనం తీసుకుంటే చాలా తప్పు అని చెప్పేసి అనుకుని ఒక 2 గిన్నెలు ఉంటే ఒక గిన్నెలో తీర్థం, ఒక గిన్నెలో ప్రసాదం. మహారాజు నిద్రపోతే పక్కన బయటకు చూశాడు. గొల్ల పిల్లలు అక్కడ వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి మహారాజు నిద్రలే చూశాడు. చూస్తే నిద్రగా తీర్థం ప్రసాదం ఎక్కడి నుంచి పడితే అయ్యా సమీపంలో గొల్ల పిల్లలు రుచి చేశారు, మీకోసం తీర్థం ప్రసాదం తీసుకొచ్చారని చెప్పగా గొల్లపిల్లలు వృధం చేసేది నాకు తీర్థం ప్రసాదం పెట్టడం రాదనే అహంభావం చేత తీర్థం ప్రసాదం అక్కడే పడేసి పితృగొల్లాన్ని పనికొచ్చుకొని వాడొక ప్రాణం వెళ్తున్నాడు. ఎందుకంటే భగవంతుడు అనుకున్నాడు, ఎవరు వ్రతం చేసిన భగవంతుని వాడు అవుతాడు. కానీ మహారాజు క్షత్రుడిని అహంభావం చేత తీర్థం ప్రసాదం తీసుకోకుండా వెళ్తున్నాడు కనుక శతపుత్ర ధనం నష్టం. అతనికి 100 మంది కుమారుడట. నీ 3 కుమారులు నీ ధనాన్ని ధనం
నిలబడండి. సాంగ సపరివార సత్యనారాయణ స్వామి నమః ఇలా చూడండి. కర్పూర ఆనందమంగళ నీరాంజన దీపందర్శయామి శుద్ధాత్మని సమర్పయామి. ఇటువంటి నమస్కారం మీ అందరూ దండం పెట్టుకోండి. జయ శ్రీ రమారమణ గోవిందో సత్యనారాయణ మహారాజ్ కి పట్టుకో. అందరూ చూపించాలి పుష్పాలు ఉన్నాయి కదా, తర్వాత పెట్టేసుకోండి. అందరికీ చేయమో కొంచెం ఇక్కడ రా దండం పెట్టుకుంటారు. అందరికీ చేయండి. దేవుని దండం పెట్టుకోరు. అందరు కూర్చోదా? అందరూ జయ జయ దండం పెట్టాలి. హారతి దుప్పలు ఇక్కడ పెట్టండి. ఓకేనా? చెప్పింది కలవద్దని. చేయడం ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుందండి? వినాలండి వినాలండి. ఇప్పుడు కూడా కలవద్దండి. స్వామిని పూజించే చేతులే చేతులగా అంకుల్ ఒకసారి చూడండి. మధ్య మధ్యలో అయిపోయింది ఫస్ట్ నుంచే. తీస్తే కళ్ళు మీకు చూసుకోకము. ఓకే కొంచెం ముందుకు జరిగింది. అరే మీరు మీరు మంచిగా నుంచండి. కరెక్ట్. కొంచెం తిప్పు, కొంచెం ఇట్లా జటిన్ మార్నింగ్ నుంచి బిజీగా ఉన్నా. నువ్వు గాయత్రి దిగండి అంటే లేకపోతే సుమ గాయత్రి అమ్మే బట్ ఒకసారి అమ్మే పోయిందా? ఓకే చూడు. ఓకే టిఫిన్లు పెడదాం, లేట్ అవుతుంది కదా మళ్ళీ. అయిపోయింది. పెద్దవాళ్ళు అయితే ఎంత సరిపోయట్లే. 8 కన్నా ఎంతమంది ఎక్కువ ఉన్నాయి ఏం కాదు. ముందుకుండు సుమ. నేనా? సుమ సుమ ఆయురారోగ్య ప్రాప్తిరస్తు, సుపుత్ర ప్రాప్తిరస్తు, ఐశ్వర్య సుపుత్రుడు ప్రాప్తిరస్తు.